హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే, మన ఛానల్ చూస్తున్నట్లయితే, నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. నేను గత 4 years గా టెట్ డిఎస్సి పైన ఫ్రీగానే క్లాసెస్ అనేవి ప్రతి సబ్జెక్ట్ మీద, అంటే టెట్ డిఎస్సి లో ఉండే సిలబస్ లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ మీద క్లాసెస్ అనేవి చేస్తున్నాను అనమాట. అలాగే ఇది వరకు టైం ఉండేటప్పుడు ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా పెట్టేదాన్ని. ఈ రోజు మనం మాక్ టెస్ట్ లో ఇచ్చిన ఇంగ్లీష్ కంటెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి దే హ్యావ్ నాట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్ అని అన్నారు. సో ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఫర్ ఏజెస్ అనేది దేన్ని సూచిస్తుంది అని అడుగుతున్నారు. ఫర్ ఏ లాంగ్ టైమా, ఫర్ ఓల్డ్ పీపులా, ఫర్ ఏజ్ ఆఫ్ చిల్డ్రనా, ఫ్రమ్ టైమ్ టు టైమ్ అనేవి ఆప్షన్స్ అన్నమాట. ఇక్కడ ఫర్ ఏజెస్ అనేది ఫర్ ఏ వెరీ లాంగ్ టైం అనేది సూచిస్తుంది అనమాట. అంటే చాలా రోజులుగా ఆ పని జరగలేదు, అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు అక్కడికి రాలేదు, ఇలాంటి మీనింగ్ ని మనకి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఫర్ ఏజెస్ అనేది ఓల్డ్ పీపుల్, ఏజ్ ఆఫ్ చిల్డ్రన్, టైమ్ టు టైమ్ అలా కాదనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫర్ ఏ లాంగ్ టైమ్. ఓకే, దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద వర్డ్ దట్ గెట్స్ ద ఆపోజిట్ మీనింగ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ ఐఆర్. దేనికైతే ఐఆర్ ని ప్రిఫిక్స్ గా యాడ్ చేయడం వల్ల దాని ఆపోజిట్ మీనింగ్ వస్తుందో సెలెక్ట్ చేయమన్నారు. సో రియల్ అయితే రాదండి, రియల్ కి ఆపోజిట్ మీనింగ్ వచ్చేలాగా మనం యాడ్ చేసింది అన్నమాట, అన్రియల్. తర్వాత రెస్పాన్సిబుల్ అనే వర్డ్ కి ఆపోజిట్ గా ఐఆర్ అనే ప్రిఫిక్స్ ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. సో ఇర్రెస్పాన్సిబుల్, కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. థర్డ్ వన్ ఎపియర్డ్ కి డిస్ఎపియర్డ్ వస్తుందండి. తర్వాత ఫోర్త్ వన్ డిసిప్లైన్ కి ఇన్డిసిప్లైన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఇర్రెస్పాన్సిబుల్. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఐ లైక్ డూయింగ్ థింగ్స్ డాష్ మై సెల్ఫ్ అని ఉందండి. చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నారు. సో ఐ లైక్ డూయింగ్ థింగ్స్ బై మై సెల్ఫ్ అంటే నాకు నేనే ఇండివిజువల్ గా చేసుకోవడం నేను ఇష్టపడతాను అనేది అక్కడ సెంటెన్స్ అనమాట. సో అట్ మై సెల్ఫ్, ఆన్ మై సెల్ఫ్, ఇన్ మై సెల్ఫ్ ఇవి కావన్నమాట, బై మై సెల్ఫ్. ఓకే, ఫోర్త్ వన్ ఇక్కడ మనకి స్పీచ్ ని చేంజ్ చేయమని ఇచ్చారండి. రమ్య సెడ్ అంకుల్ వాట్ ఆర్ యు డూయింగ్ అనేది ఇక్కడ సెంటెన్స్ అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు చేంజ్ చేద్దామండి. ఫస్ట్ అయితే ఇక్కడ సెడ్ అనే ప్లేస్ లో సెడ్డే వస్తుందా, సెట్ వస్తుందా, ఆస్క్డ్ వస్తుందా అనేది చూద్దాము. సెడ్ ప్లేస్ లో ఆస్క్డ్ గాని టోల్డ్ గాని రావచ్చు. కానీ ఇక్కడ సెంటెన్స్ అనేది ఎలా ఉంది, క్వశ్చన్ అడుగుతున్నారు వాట్ ఆర్ యు డూయింగ్ అని, కాబట్టి ఆస్క్డ్ అనేది పెట్టడం కరెక్ట్ గా ఉంటది అనమాట. దాన్ని బట్టి ముందే మనం ఫోర్త్ ఆప్షన్ అని కన్ఫర్మ్ అయిపోవచ్చు. కానీ ఇంకా చూద్దాం. ఆ తర్వాత రమ్య ఆస్క్డ్, ఎవరిని అడిగింది రమ్య? తన అంకుల్ ని అడిగింది. సో రమ్య ఆస్క్డ్ హెర్ అంకుల్. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ లో వాట్ ఆర్ యు డూయింగ్ అనేది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా పాస్ట్ టెన్స్ లోకి మార్చుకోవాలి. అంటే ఈజ్ ప్లేస్ లో వజ్ వస్తుంది అని తెలుసు. కానీ ఇక్కడ వజ్ వచ్చే సెంటెన్స్ లో థర్డ్ సెంటెన్స్, ఫోర్త్ సెంటెన్స్ రెండు ఉన్నాయి కదా. అయితే రెండు కూడా వాట్ హీ వాజ్ డూయింగ్ అని ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఆస్క్డ్ ఉంది కాబట్టి ఫోర్త్ పెట్టేస్తాం. కానీ వాట్ హీ వాజ్ డూయింగ్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనము ఇంట్రోగేటివ్ ఆర్డర్ నుంచి అసర్టివ్ కి మార్చుతున్నాం. చూసారు కదా, ఇక్కడ వాట్ తో స్టార్ట్ అయింది అంటే ఇంట్రోగేటివ్ ఆర్డర్. కాబట్టి దీన్ని మార్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఆర్ యు అనేది వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉన్నాయి. వాటిని మనం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ గా మార్చుకోవాలి. అంటే ముందుకు సబ్జెక్ట్ రావాలన్నమాట. సో హీ వాజ్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చేలాగా చేంజ్ చేసుకున్నాం. ఇలా మనకి 4. ఇక్కడ మరి మనకి యాక్చువల్ గా స్పీచ్ లో మార్చేటప్పుడు దట్ అనే కనెక్టర్ రావాలి కదా, ఎందుకు ఇక్కడ రాలేదు అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి క్వశ్చన్ అనేది వాట్ తో స్టార్ట్ అయ్యింది. అంటే ఇక్కడ WH వర్డ్ అనేది ఆల్రెడీ ఒక కనెక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనము దట్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో రమ్య ఆస్క్డ్ హెర్ అంకుల్ వాట్ హీ వాజ్ డూయింగ్
ఫుల్ స్టాప్. ఇది కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా? ఫస్ట్ సెడ్ ని చేంజ్ చేసుకున్నాం, తర్వాత టెన్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి చూసాము, ఆ తర్వాత ఇంట్రోగేటివ్ నుంచి అసర్టివ్ లోకి చేంజ్ అవుతుంది కాబట్టి ఆర్డర్ అనేది ఎలా మారిందంటే వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ గా మారింది. ఓకే, నెక్స్ట్ చూద్దాము 5th క్వశ్చన్. చూస్ ద సూటబుల్ ఫ్రేజల్ వెర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నారు. సో స్టూడెంట్స్ షుడ్ డాష్ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ అంటే ఇక్కడ గో రౌండ్ వస్తుందా, గో అక్రాస్ వస్తుందా, గో త్రో వస్తుందా, గో టు వస్తుందా అంటే గో త్రో. గో త్రో అంటే దట్ మీన్స్ టు రీడ్, ఎగ్జామిన్ ఆర్ స్టడీ సంథింగ్ కేర్ఫుల్లీ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. మొదలు నుంచి చివరి వరకు ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా చదవడాన్ని గో త్రూ అని వాడొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి సరిపోయే ఫ్రేజల్ వెర్బ్ వచ్చేసి గో త్రూ. మరి గో రౌండ్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ టు స్పిన్, సర్క్యులేట్ ఆర్ విజిట్ సమ్ వన్స్ హౌస్. గో అక్రాస్ అంటే మీన్స్ టు క్రాస్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్. ఒక ప్రదేశం, ఒక స్పేస్ నుంచి ఇంకొక దాంట్లోకి వెళ్ళడాన్ని గో అక్రాస్ అని వాడచ్చు. గో టు అంటే ట్రావెల్ ఆర్ మూవ్ టువర్డ్ ఏ స్పెసిఫిక్ ప్లేస్ అనమాట. సో ఈ మూడు కూడా దానికి సరిపోవు కాబట్టి గో త్రూ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ దట్ కెన్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. మనం క్యాపిటల్ లెటర్స్ స్టార్టింగ్ రావాలి అంటే అయితే అది సెంటెన్స్ లో ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ అయి ఉండాలి, లేదా అవి ప్రాపర్ నౌన్స్ గా ఉండాలన్నమాట. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఈ 4 పదాల్లో ప్రాపర్ నౌన్ ఏది అంటే సూరత్. మిగతా 3 ఏమవుతాయి? కామన్ నౌన్స్ అవుతాయి. అసలు ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? స్పెసిఫిక్ నేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రీట్ అంటే వీధి, ప్రతిదీ వీధే అవుతుంది. కానీ అదే స్ట్రీట్ నేమ్ చెప్పామనుకో అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అర్థమైంది కదా? సో అలాగే ఇక్కడ సూరత్ అనేది స్పెసిఫిక్ నేమ్ కాబట్టి అది ప్రాపర్ నౌన్ కాబట్టి అది క్యాపిటల్ లెటర్తో స్టార్టింగ్ మనము రాస్తాం అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాబ్రిక్, సోడా, స్ట్రీట్ ఇవన్నీ కామన్ నౌన్స్ కదా, వాటికి కూడా క్యాపిటల్ లెటర్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇఫ్ దే ఆర్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్. ఓకే, 7th క్వశ్చన్ వచ్చేసి ఏ నెంబర్ ఆఫ్ షాపర్స్ డాష్ కంప్లైంట్ అబౌట్ ద ప్రైసెస్ అండి. సో ఇక్కడ మనకి ఒక రూల్ తెలియాలి. అదేంటంటే ఏ నెంబర్ ఆఫ్ ఫ్లోరల్ వచ్చినప్పుడు మనకి దానికి సూటబుల్ గా ఫ్లోరల్ వెర్బ్ నే తీసుకుంటామండి. ఇక్కడ మనకి చూస్ ద వెర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నారు. సో ఇక్కడ ఫ్లోరల్ వెర్బ్ తీసుకోవాలి. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే అది హ్యాజ్ కాదు, ఈజ్ కాదు, రెండు తీసేయండి. తీసేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఫ్లోరల్ వెర్బ్స్ ఏమున్నాయి? ఆర్ ఉంది, హ్యావ్ ఉంది. ఇక్కడ ఆర్ వాడతామా హ్యావ్ వాడతామా అంటే ఆర్ వాడలేం. ఎందుకండి? ఇక్కడ కంప్లైండ్ అని ఉంది కాబట్టి ఆర్ వాడం. మనం వాడాల్సిన కరెక్ట్ వెర్బ్ ఏంటంటే హ్యావ్ అన్నమాట. ఇంకొన్నిసార్లు మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా కూడా అడగొచ్చు. ఆ రూల్ ఏంటంటే దా నెంబర్ ఆఫ్ అని చెప్పి వస్తుందండి. దా నెంబర్ ఆఫ్ వచ్చి ఫ్లోరల్ నౌన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు సింగులర్ వెర్బ్ అక్కడ వాడాలన్నమాట. సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఇలాంటివి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఏ నెంబర్ ఆఫ్ ప్లోరల్ నౌన్ వస్తే ప్లోరల్ వెర్బ్ వాడతాం, దా నెంబర్ ఆఫ్ ప్లోరల్ నౌన్ వస్తే సింగులర్ వెర్బ్ వాడతాం అన్నమాట. ఇది రూల్. ఓకేనా? సో ఏ నెంబర్ ఆఫ్ షాపర్స్ అనేది ప్లోరల్ వెర్బ్ ని రిక్వైర్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఈ 4 హ్యావ్ అనేది దానికి సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హీ వాంటెడ్ టు సెటిల్ ఆల్ హిస్ ఫ్యామిలీ ఇష్యూస్. చూస్ ద సినోనిమ్ దట్ మీన్స్ సెటిల్. ఇక్కడ సెటిల్ అనే వర్డ్ కి సినోనిమ్ ని ఈ 4 ఏదో చెప్పాలి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ ని బట్టి ఏంటంటే తను తన ప్రాబ్లమ్స్ ని, తన ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని కూడా తీర్చేసుకోవాలి అని అనుకుంటున్నాడు, పరిష్కరించాలి అని అనుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. ఇది ఆ సెంటెన్స్ మీనింగ్. సో ఇక్కడ ఈ 4 రిజాల్వ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సెటిల్ మీన్స్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం. ఓకే, మరి మిగతా 3 ఆన్సర్ ఏంటంటే పెల్ట్ అంటే టు అటాక్ బై థ్రోయింగ్ థింగ్స్ ఆర్ టు రెయిన్ హెవీలీ. నాట్ అంటే టు టై ఆర్ ఫాస్టెన్ సంథింగ్ ఇంటూ ఏ నాట్, ముడి వేయడం, కట్టడం అలాంటి మీనింగ్ వస్తుంది అనమాట నాట్ అంటే. గిగిల్ అంటే టు లాఫ్ లైట్లీ ఇన్ ఏ నర్వస్ ఆర్ సిల్లీ వే, అది గిగిల్. అర్థమైంది కదా? ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్ అండి.
సో ఇక్కడ ఈ నాలుగిట్లో స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉన్న వర్డ్ ఏంటంటే ఫస్ట్ వర్డ్ అన్నమాట, ఫ్యూటైల్. ఇరిటేట్ అనే దాంట్లో 2 ఆర్లు వస్తాయండి, సో అది కూడా తప్పు. మంబుల్ అనే దాంట్లో ఒక బీనే వస్తుంది, అది కూడా తప్పు. టాటర్ అనే దాంట్లో అయితే 2 టీలు వస్తాయి, లేదా TARTER అనే వర్డ్ కూడా ఉంది, సో అది కూడా తప్పు అన్నమాట. ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ వచ్చేసి ఫస్ట్ వర్డ్ అన్నమాట. ఓకే, ఇన్ ఏ డిక్షనరీ ద ఫాలోయింగ్ గివ్స్ యూ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అని అడిగారండి. అంటే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అన్నమాట. టు షో ఎగ్జాక్ట్లీ హౌ ఏ వర్డ్ ఈజ్ ప్రొనౌన్స్డ్, ఒక వర్డ్ అనేది ఎలా ప్రొనౌన్స్ అవుతుంది అని తెలిపేది ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. మరి మిగతా 3 ఏంటంటే డెఫినేషన్ అనేది ఎక్స్ప్లెయిన్స్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్, ఆ వర్డ్ కి సంబంధించిన మీనింగ్ ఏంటి అనేది మనకి డెఫినేషన్ అన్నమాట. స్పెల్లింగ్ అంటే షోస్ హౌ ద వర్డ్ ఈజ్ రిటన్, ఎలా రాయాలి అనేది స్పెల్లింగ్ తెలియజేస్తుంది. సో ఇటిమాలజీ అంటే హిస్టారికల్ ఆరిజిన్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ద వర్డ్, ఆ పదం యొక్క పుట్టుక, దాని అభివృద్ధి, అది ఎలా మారింది ఇప్పుడు అనే పదం గురించి మొత్తాన్ని తెలియజేసేది ఎటిమాలజీ అన్నమాట. సో మనకి ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఇన్ఫర్మేషన్ ఏది ఇస్తుంది డిక్షనరీలో అని అడిగారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ 2 కంప్లీటెడ్ యాక్షన్స్. మనకి ఇచ్చిన 4 సెంటెన్స్ లో 2 కంప్లీటెడ్ యాక్షన్స్ ని తెలిపే సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారు. సో ఐ వాంటెడ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అనేది ఒక సెంటెన్స్. షీ నోటీస్డ్ ద లాక్డ్ డోర్, తలుపు వేసి ఉండడాన్ని తను గమనించింది, ఒకటే. తర్వాత హీ బాట్ ఏ యూజ్డ్ కార్, ఆల్రెడీ వాడేసిన కార్ ని తను కొనుక్కున్నాడు, అది కూడా ఒక సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్, ఇది ఏ 2 సెంటెన్స్ ని మనకి సూచిస్తుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ వర్సెస్ సింపుల్ పాస్ట్ అన్నమాట. ఆ రెండిటి కాంబినేషన్స్ తో కూడిన సెంటెన్స్. అంటే ఆ 2 కూడా కంప్లీటెడ్ యాక్షన్సే, ఒకటి జరిగే సమయానికి ఇంకొకటి ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది అనమాట. అందులో మొదటి జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్తాము, దాని తర్వాత జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్ లో తెలియజేస్తాం. సో ఇక్కడ పేషెంట్ వెళ్ళేసరికి డాక్టర్ వెళ్ళిపోయాడు. సో పేషెంట్ వెళ్ళడం అనేది జరిగిపోయింది, డాక్టర్ వెళ్ళిపోవడం కూడా జరిగింది, కానీ పేషెంట్ వెళ్ళేసరికి డాక్టర్ వెళ్ళిపోయాడు. సో డాక్టర్ వెళ్ళిపోవడం అనేది పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పాం. సో హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది. ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్, ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మొదట జరిగిన పని పాస్ట్ పర్ఫెక్ట్ లో, తర్వాత జరిగింది సింపుల్ పాస్ట్ లో ఉంచుతాం. ఇది ఒక టెన్సెస్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అని అడిగారండి. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో సెంటెన్స్ వచ్చేసి ద డ్యామేజ్ వాస్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్స్టెన్సివ్ అనేది ప్యాసివ్ వాయిస్ లో ఉందన్నమాట. రాధ, ఈ థర్డ్ సెంటెన్స్, ఫోర్త్ సెంటెన్స్ ఏంటంటే ఎవరైతే కర్తున్నారో వాళ్ళు చేస్తున్న యాక్షన్ ని, యాక్టివ్ యాక్షన్ ని తెలియజేస్తున్నాయి తప్పితే అది పాసివ్ వాయిస్ లో లేదన్నమాట. ఓకేనా, ఇట్ వాజ్ ఎన్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్, అది కూడా పాసివ్ వాయిస్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి, ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్స్టెన్సివ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, యు ఆర్ డాష్ యూనిక్ పెయింటర్ అండి. ఇక్కడ మనకి సూటబుల్ ఆర్టికల్ అనేది రాయమన్నారు. సో మనం కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏ వాడతాం, వొవెల్ సౌండ్ వస్తే యాన్ వాడతాం. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్ అనేది యూనిక్, ఇది యాక్చువల్ గా వొవెల్ లెటర్ తో స్టార్ట్ అయింది, కానీ వొవెల్ సౌండ్ రావట్లేదు, మీరు గమనించాలి. యూనిక్, YOU ఉంటది కదండి, ఆ యు, ఆ తెలుగులో మీరు యు రాస్తే ఎలా ఉంటుందో ఆ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది. అంటే అది ఏ సౌండ్ అండి, కాన్సనెంట్ సౌండ్. కాబట్టి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనం ఏ వాడాలి, ఏ వాడాలి. సో యు ఆర్ ఏ యూనిక్ పెయింటర్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ సెంటెన్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 or more మెయిన్ క్లాజెస్ కంబైన్డ్ విత్ కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఈస్ కాల్డ్. ఏవైనా 2 లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజులు ఉండి వాటితో పాటు ఆ 2 కోఆర్డినేట్ కంజంక్షన్స్ తో కంబైన్ చేయబడి ఉంటే ఆ సెంటెన్స్ ని మనం ఏమని పిలుస్తామంటే కాంపౌండ్ సెంటెన్స్ అని పిలుస్తామండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కాంపౌండ్ సెంటెన్స్ అన్నమాట. మరి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే
ఒక ఇండిపెండెంట్ క్లాజ్ లేదా ఒక మెయిన్ క్లాజ్ ఉండి అట్లీస్ట్ ఒక డిపెండెంట్ క్లాజ్ ఉండాలన్నమాట, అది కాంప్లెక్స్. మరి సింపుల్ అంటే ఒకే ఒక్క ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. ఓకే, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, అర్థమైంది కదా. సో ఇక్కడ వాడు అడిగిన దాన్ని బట్టి ఏంటంటే కాంపౌండ్ సెంటెన్స్ అనేది ఆన్సర్ అన్నమాట. చూస్ ద రైట్ ఫార్మేట్ ఆఫ్ రైటింగ్ డేట్ ఇన్ ఫార్మల్ లెటర్స్ లో. ఫార్మల్ లెటర్స్ లో డేట్ ఎలా రాస్తారు అని అడిగారండి. సో మనం ఎప్పుడైనా సరే ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు మంత్ అనేది పూర్తి వర్డ్స్ లో ఉండాలండి. అంటే షార్ట్ కట్ లో JUL అలా రాసి వదిలేయడం కాదు, పూర్తి మంత్ JULY జూలై అని ఉండాలన్నమాట. ఉంటూ రెండు ఫార్మేట్లు అయితే ఫార్మల్ లెటర్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ అన్నమాట, అంటే మంత్ ఉంటది, దాని పక్కన డే ఉంటది, కామా పెట్టి ఇయర్ ఉంటది, అది ఒకటి. ఇంకొకటి ఇంటర్నేషనల్ లేదా బ్రిటిష్ స్టాండర్డ్, అదేంటంటే ఫస్ట్ డేట్ ఉంటది, ఫస్ట్ డే ఉంటది, తర్వాత మంత్ ఉంటది, ఆ తర్వాత ఇయర్ ఉంటది. ఇందులో ఏంటంటే ఇంటర్నేషనల్ దాంట్లో నో కామా నీడెడ్ వెన్ ద డే కమ్స్ బిఫోర్ ద మంత్. మంత్ కంటే ముందు డే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం కామా పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టాండర్డ్ ఏంటి, అమెరికన్ స్టాండర్డ్ లో మంత్ వచ్చి తర్వాత డే వస్తుంది, అప్పుడు ఆ డేకి ఇయర్ కి మధ్యలో కామా ఉంటది అనమాట. ఈ రెండు ఫార్మల్ లెటర్స్ లో డేట్ రాసే విధానం. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే జూలై 2 కామా 2022 ఫుల్ స్టాప్ అనేది సరైన సమాధానం, థర్డ్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద జడ్జ్ సెడ్ యు మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ కాంటాక్ట్ విత్ ఎనీ క్రిమినల్స్. ఇఫ్ యూ డూ ఐ విల్ హ్యావ్ టు రివర్క్ యువర్ పెరోల్ అనేది సెంటెన్స్. ఇక్కడ మస్ట్ నాట్ అనే దగ్గర అండర్లైన్ చేశారు. ఈ మస్ట్ నాట్ అనేది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది అని మనకు అడుగుతున్నారు. ప్రొహిబిషన్ అండి, ప్రొహిబిషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. మరి మిగతా మూడు ఏం చేస్తున్నాయి అంటే ఎబిలిటీ అంటే ఏంటంటే ఒక పని చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడం, బీయింగ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, ఏదైనా చేయడాన్ని కలిగి ఉండే సామర్థ్యాన్ని ఎబిలిటీ అంటారు. పొలైట్ ఇన్సిస్టెన్స్ అంటే రిఫర్ టు ఏ స్ట్రాంగ్ ఫ్రెండ్లీ రికమెండేషన్ అనమాట. నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందేరా అని చెప్పి మన ఫ్రెండ్కి కాకపోతే మన రిలేటివ్స్ కి ఫ్రెండ్లీగా ఎవరికైనా చెప్తాం కదా, సో అది పొలైట్ ఇన్సిస్టెన్స్ వాడతాం. ఇంపాసిబిలిటీ అంటే అసలు ఇంకా కెనాట్ హ్యాపెన్, అసలు అది ఇంకా జరగదు అని చెప్పే దాంట్లో అది అసంభవం అని చెప్పేటప్పుడు ఇంపాసిబిలిటీ అని వాడతాం. సో ఇక్కడ అది నువ్వు చెయ్యకూడదు, అది నువ్వు చెయ్యకూడదు ప్రొహిబిషన్ అనే దగ్గర మస్ట్ నాట్ అనేది వాడతాం అనమాట. ఓకే, నెక్స్ట్. I am afraid I can't help you. In the above sentence, I am afraid means, I am afraid అంటే ఏంటి అని అడుగుతున్నారండి. నో ఫియరా, ఫుల్ ఆఫ్ ఫియరా, నో డౌటా, I am sorry అనేది ఇక్కడ మనకు అడుగుతున్నారు. యాక్చువల్గా I am afraid అనేది ఎప్పుడు వాడతామంటే ఈస్ ఏ పొలైట్ ఇడియం యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ బ్యాడ్ న్యూస్, ఏ రిఫ్యూజల్ ఆర్ ఏ డిసగ్రిమెంట్. దేనైనా మనం తిరస్కరించినప్పుడు లేదా ఏదైనా చేదు వార్త చెప్పాల్సి వచ్చినప్పుడు, తెలియజేయాల్సి వచ్చినప్పుడు మనం ఐ ఆమ్ అఫ్రైడ్ అనేది వాడతాం, అంతేగాని అది భయానికి సంబంధించింది కాదనమాట. సో నో ఫియర్, ఫుల్ ఆఫ్ ఫియర్ ఫస్ట్ తీసేయండి. ఇక్కడ సెంటెన్స్ లో ఏమంటున్నారు, ఐ ఆమ్ అఫ్రైడ్ ఐ కాంట్ హెల్ప్ యూ అంటున్నారు. అంటే సారీ, నేను ఈ హెల్ప్ నీకు, ఈ సహాయం నేను ఎటువంటి సహాయం చెయ్యలేను అని చెప్తున్నారు. సో అక్కడ ఏం రావాలి, ఐ ఆమ్ సారీ రావాలన్నమాట. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, ఐ ఆమ్ సారీ. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ కరెక్ట్. కరెక్ట్ అనే వర్డ్ కి ఏ సఫిక్స్ ని యాడ్ చేస్తే మనకి నౌన్ ఫార్మ్ వస్తుంది అని అడిగారు. సో కరెక్ట్ అనే వర్డ్ కి ION అనే సఫిక్స్ యాడ్ చేస్తే కరెక్షన్ అనేది అవుతుంది. సో ఆ వర్డ్ అనేది నౌన్ అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. మరి LY యాడ్ చేస్తే యాడ్వర్బ్ అవుతుంది, IVE యాడ్ చేస్తే యాడ్జెక్టివ్ అవుతుంది, కానీ IST యాడ్ చేస్తే ఏమీ అవ్వదు అనమాట, ఇంకా అది వేస్ట్ వర్డ్. ఓకే, సో మనకి నౌన్ ఫామ్ ఎలా కరెక్ట్ ని మార్చొచ్చు, ఏ సఫిక్స్ యాడ్ చేయొచ్చు అంటే ION అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. చూస్ ద మెయిన్ క్లాజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మెయిన్ క్లాజ్ అంటే ఏంటంటే ఆ సెంటెన్స్ కి పూర్తి అర్థము ఉండాలి, అది వేరే దాని మీద ఆధారపడుతూ ఉండకూడదు, అంతే. సో వెన్ హీ వాజ్ యంగ్, అతను ఎప్పుడైతే యువకుడిగా యంగ్గా ఉన్నాడో ఉంటే తర్వాత ఏమైంది, ఉన్నప్పుడు నెక్స్ట్ తెలియదు. ఇంకొక సెంటెన్స్ యాడ్ చేస్తే తప్పితే దీనికి మీనింగ్ మనకు అర్థం కాదు. సో అది మెయిన్ క్లాజ్ కాదు, తీసేయండి. నెక్స్ట్. ఇఫ్ ఇట్ రెయిన్స్, అయితే వర్షం పడితే నెక్స్ట్ ఏంటి తెలియదు.
సో అది కూడా కాదు మెయిన్ క్లాస్. నెక్స్ట్ యాజ్ యూ కమ్ లేట్, లేట్గా వస్తే తర్వాత అది లేదు. ఇంకా వేరే దాని మీద వేరే దాన్ని తెచ్చి పెడితే తప్పితే దీనికి అర్థం మనకు తెలియదు. కాబట్టి ఈ 3 కాదు. 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. షీ కంప్లీటెడ్ హెర్ వర్క్, తను తన పని పూర్తి చేసుకుంది. మెయిన్ క్లాస్ అర్థమైంది కదా. సో 4th వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ షీ లిజన్ డాష్ రీడ్ టు హెర్ ఇన్ ఏ లో వాయిస్, చూస్ ద లింకర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నాడు. సో ఈ 2 కూడా ఒకేసారి జరిగిన సందర్భంలో ఈ సెంటెన్స్ అయితే ఉందన్నమాట. అంటే వినడము చదవడము అనేది చెప్పి, సో దానికి మనకి ఏంటంటే వైల్ అనేది కరెక్ట్ గా సరిపోద్ది. వైల్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ 2 యాక్షన్స్ హ్యాపెనింగ్ ఎట్ ద ఎగ్జాక్ట్ సేమ్ టైం. సో ఇక్కడ మనకి వైల్ అనేది సూటబుల్ వర్డ్ అనమాట. షీ లిజన్డ్ వైల్ రీడ్ టు హెర్ ఇన్ ఏ లో వాయిస్. ఓకే, అర్థమైంది కదా. కెన్ యూ బీ దేర్ అట్ 6 o'clock షార్ప్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ షార్ప్ మీన్స్ కరెక్ట్గా నువ్వు 6 గంటలకల్లా ఉండాలి అని చెప్పడానికి వాడుతున్నారనమాట అక్కడ. సో షార్ప్ మీన్స్ పంక్చువల్లీ అనేది సరైన సమాధానం. ఓకేనా. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ ఆర్డర్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. ఇక్కడ అటు ఇటు చేసి జంబుల్డ్ ఇచ్చారనమాట. సో దాన్ని కరెక్ట్గా ఒక సెంటెన్స్ లాగా ఫ్రేమ్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ బాయ్ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఫర్ వాకింగ్ అలాంగ్ ఏ రోడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడతో మనకి కంటెంట్కి ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి ఇచ్చిన 22 క్వశ్చన్స్ అనేవి పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకున్నామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్గా 24 కదా, 22 చెప్పే ఆన్సర్ ఏంటంటే మిగతా 2 వచ్చేసి ప్యాసేజ్ అనమాట. అది చదివి ఆన్సర్ చేయడం, అందుకని 2 చెప్పలేదు. ఓకేనా. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే మాక్ టెస్ట్లో ఇచ్చిన మ్యాథ్స్కి సంబంధించిన సమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.